ఇవాళ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్పై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు కేంద్ర బడ్జెట్ అప్డేట్పై ఎంతో ఆసక్తితో ఉన్నారు. అలాగే గత బడ్జెట్ అనుభవాలను నెమరేసుకుని అంచనాలు వేసుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించి పలు విజ్ఞప్తులను దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అయితే ఆయా విజ్ఞప్తులపై ఇప్పటి వరకు కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించిన పాపాన పోలేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కరీంనగర్ కాజీపేట రైల్వే రన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టులకు ఈసారైనా కేంద్రం నుంచి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అలాగే పన్నుల్లో వాటా, గ్రాంట్లు ఇవ్వకపోతారా అని రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశతో ఎదురుచూస్తుంది. మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారైనా తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థులకు పచ్చజెండా ఊపుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇక ఏపీపై గత బడ్జెట్లో కేంద్రం వరాల జల్లు కురిపించింది. అయితే 2047 నాటికి ఏపీని $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్రం ముందు మరికొన్ని విజ్ఞప్తులను ఉంచారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం చేసుకునే దిశగా ఏపీకి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి 7,000 కోట్లు, అమరావతి నిర్మాణానికి 50,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు, అప్పులు తీర్చేందుకు ఇలా 1,00,000 కోట్ల వరకు ఇవ్వాలి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేరాయి. మరి ఈ బడ్జెట్లో బాబు విజ్ఞప్తులపై కేంద్రం ఎంత మేర స్పందిస్తుంది, నిధులను ఎంతవరకు కేటాయిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక బడ్జెట్లో ఈ ఏడాది కేంద్ర పథకాలకు కేటాయింపులు పెరగనున్నట్టు తెలుస్తుంది. ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన వంటి పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని సమాచారం. ఈ పథకాలే కాకుండా మరికొన్ని కొత్త పథకాలు సైతం ప్రవేశపెడతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య బీమాపై కేంద్రం ఈ బడ్జెట్లో ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. ఆయుష్మాన్ భారత్ పథకానికి బడ్జెట్లో గతం కంటే మరింతగా కేటాయింపులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిస్తామని ప్రధాని వాగ్దానం చేసిన నేపథ్యంలో ధరల నియంత్రణతో పాటు 5 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్పై సామాన్యుల్లో కోటి ఆశలు. ముఖ్యంగా ఉద్యోగులు ట్యాక్స్ కటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు ధరల మంటు తగ్గించాలని కోరుకుంటున్నారు. ఈసారి బడ్జెట్లో సామాన్యులు ఏం కోరుకుంటున్నారో తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఈరోజు ప్రవేశపెడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే నిన్న ఏదైతే రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్కు మంచి అవకాశాలు ఉంటాయి, పోలవరం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామంటూ చెప్పకనే చెప్పింది. మొత్తం మీద ఈసారి బడ్జెట్ స్వరూపం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఏదైతే తిరుపతి వాసులను అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా ఏదైతే ట్యాక్స్ రిడక్షన్ కొంత పెంచాలంటూ కూడా వేతన జీవులు కోరుకుంటున్నారు. ప్రతిసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల మీద వివక్షత చూపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్మిక, కర్షక వర్గాలకి ఉపయోగపడే విధంగా ఒక చిన్న బడ్జెట్లో కూడా ఇప్పటివరకు నిధులు కేటాయించలే. వాళ్ళ చావును మీరు చావండి అనేసి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లా దక్షిణాది రాష్ట్రాలను ఒక మాదిరి, ఉత్తరాది రాష్ట్రాలను ఒకవైపు ఇట్లా పక్షపాతం చూపిస్తా మోడీ గారు కూడా ఏం చేస్తున్నారంటే అటువైపు వాళ్ళ గుజరాత్, వాళ్ళ రాష్ట్రాలని కావాలంటే డెవలప్ చేసుకుంటున్నారు, కానీ ఇటువైపు దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. కానీ ఇటువైపు అభివృద్ధికి ఉపయోగపడేటువంటి బడ్జెట్ మాత్రం ఏమాత్రం కేటాయించడం లేదు. ఎంత బడ్జెట్లో ఏ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు కేటాయించినా ముఖ్యంగా ఇప్పటి పరిస్థితుల్లో విద్య, వైద్యం ఈ రెండింటికి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సరైనటువంటి నిధులు కేటాయించలేదు. అందులో పాటు ఈ నిరుద్యోగులని పూర్తిగా గాలి కూలేస్తారు. ఏ బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు సంబంధించి వ్యాఖ్యలే ఉండడం లేదు. బడ్జెట్ అంటే ఏదో పెద్ద వర్గాలకు ఏదో చేయడము, దాన్ని చేయడం చేస్తుంది, కానీ
నిరుద్యోగులకి అవకాశాలు కల్పించే విధంగా, ఉద్యోగాభివృద్ధి కల్పించే విధంగా బడ్జెట్లు ఎక్కడా ఇంతవరకు లేదు, ఏ ప్రభుత్వం లేదు. సామాన్య మానవుడికి అందుబాటులో లేదు. అదొకటి. ప్రతి ప్రోడక్ట్కు జిఎస్టీ ఇంత లెవెల్ లేదు. ఏది పెడితే ఆ స్టేజ్ పెట్టేశారు. సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంది. ట్యాక్స్ రిడక్షన్ ఎలా ఉండాలనుకోరు? నార్మల్ 2.5, 3.5, 18%, 14.5% అనేది ఇస్ నాట్. మొత్తం మీద చూస్తే జిఎస్టీ వ్యవహారంలో అసమానతలు ఉన్నాయి. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష కొనసాగుతుందనేది బలంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కొంతమంది బీజేపీ నాయకులు ఏమంటున్నారు, బీజేపీ సానుభూతి పరులు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వ కూటమితోనే ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇప్పుడు విడుదలైన నిధులు కూడా అదే విధంగా కొనసాగుతుంది. గత ప్రభుత్వాలు ఏదైతే గతంలో 5 ఏళ్ళు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏమాత్రము కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయాల గురించి చర్చించలేదు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం నిరంతరం నిధులు ఇక్కడ బడ్జెట్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని వీరంటున్నారు. అయితే సామాన్యుడు మాత్రం ట్యాక్స్ రిడక్షన్ మీద ఆశలు పెంచుకున్నాడు. అదేవిధంగా జిఎస్టీ విషయంలో కొంత సరళీకృతం ఉండాలి. దీంతోపాటు నిత్యావసర ధరలు తగ్గుముఖం పట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.